హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నన్ను క్షమించండి అని చెప్పేసి అబ్బాయి గౌరీ శంకర్ని అంటుండగా, ఎందుకు అలా అంటున్నావు అని చెప్పేసి గౌరీ విధంగా అడుగుతుండగా, నన్ను కలవడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను కలవలేదని చెప్పేసి అబ్బాయి చాలా బాధపడుతూ ఉంటా. అబ్బా, వచ్చే టైం రాలేదు, కలవలేదు అంతే. ఇప్పుడు పండగ పూట హ్యాపీగా ఉన్నాం, ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేయి అని చెప్పేసి శంకర్ ఈ విధంగా అంటూ వెంటనే అబ్బాయి ఈ విధంగా అంటాడు, నిజంగా నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది, ఇది ఇలాగే నిలిచిపోతే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను చెప్పేసి అబ్బాయి హ్యాపీగా అంటూ ఉంటాడు. వెంటనే గౌరీ అబ్బాయి చెప్పేసి అంటుండగా, అంటే ఈ పండుగ అంటే చాలా ఇష్టం, మా నాన్న ఉన్నప్పుడు ఈ పండుగ మా అమ్మ నాన్నతో చాలా సంతోషంగా జరుపుకునేవాడిని అని చెప్పేసి అబ్బాయి అంటూ, ఓసి ఇంతే కదా, మీ అమ్మ నాన్న లేకపోతేంది, మేమున్నాం కదా అని చెప్పేసి శంకర్ గౌరీ అంటూ ఉంటారు. ఇక మీ అమ్మ నాన్నతో జరుపుకునే పండుగ మాతోని జరుపుకొని హ్యాపీగా ఇంటికెళ్ళు, అలా అని చెప్పేసి నువ్వు ఇలాగే కాకర్సు కాల్ చేసి వెళ్ళని అవసరం లేదు. గౌరీ గారు ఇక చాలా వంటకాలు చేశారు, అప్పుడు ఆ వంటకాలు తిని వెళ్ళాక అప్పుడు నీకు గౌరీ గారు చేసిన వంటలు గుర్తొస్తూ ఉంటాయి అబ్బాయి అని చెప్పేసి అంటుండగా అందరు కలిసి నవ్వుతుంటారు. రాకేష్ ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతారు. అభి కలిశాడని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. మరోవైపేమో అందరూ హ్యాపీగా దీవాళి పండుగ జరుపుకుంటారు కదా. అప్పుడు వెంటనే గౌరీ శంకర్లు అభి చేపట్టుకొని తీసుకెళ్తుండగా అభికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. అదే మా అమ్మ నాన్న ఇలాగే చేపట్టుకొని తీసుకెళ్లారు, ఇక మీరు మా అమ్మ నాన్న అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే ఏమంటున్నా అబ్బాయి, అదే అమ్మ నాన్న కూడా ఇలాగే చేపట్టుకొని తీసుకెళ్లారు అని చెప్పేసి అంటుండగా, సరే అబ్బాయి ఇక ఇదంతా వదిలే, భోజనానికి టైం అవుతుంది, ఇక భోజనం చేస్తూ రండి అని చెప్పేసి అభి అక్కిని అందరినీ ఇక అలా కూర్చోబెట్టి అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది గౌరీ చేతులతో. అప్పుడు వెంటనే గౌరీ చేసిన వంటకాలు ఇక తింటుండగా ఈలోపు శంకర్, అబ్బాయి కంగారు పడుకు, గౌరీ గారు చాలా బాగా చేస్తారు వంటరు, అలా అని చెప్పేసి ఎలా ఉంటుందని చెప్పేసి ఆలోచించకుండా గబగబా తినేవచ్చు. శంకర్ గారు, అదే అండి మీ వంటల గురించి అబ్బాయికి చెప్తున్నాను, ఎప్పుడంటే తినలేదు కదా, అందుకే మీ వంటల గురించి పొగుడుతూ ఉన్నాను అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే శంకర్ ఇక అలా పొగిడిన తర్వాత అబ్బాయి అక్కి అలా భోజనం చేస్తుండగా పొలమారుతూ ఉంటుంది. అయ్యో నాన్న అని చెప్పేసి వెంటనే అలా వాటర్ తీసుకొచ్చి అబ్బాయికి తాగిస్తుండగా అప్పుడు అమ్మ అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా అను మనసు, అదే గౌరీ మనసు చివుక్కుమంటుంది. అప్పుడు ఇక తన కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటుంది, ఒక్కసారిగా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఇక తను ఏదో జ్ఞాపకం వచ్చినట్టుగా బాధపడుతుండగా ఈలోపు ఏమైంది గౌరీ గారు ఒక్కసారిగా అలా ఏడుస్తున్నారు? అదే అండి నాకు కూడా తెలియనంత ఏదో తెలియని బాధ అనిపించింది, అదేంటో నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అంటుండగా, ఏదో ఒకటి గుర్తొస్తుంది లేండి, అయినా ఇప్పుడు అందరం భోజనం చేసాం, హ్యాపీగా అనిపించింది, ఈ దీవాళి మాత్రం అక్కి అబ్బాయిలతో జరుపుకున్నాం, ఇది మాత్రం చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక రాకేష్ మాత్రం కోపంగా వీళ్ళందరూ కలిసిపోయారు, ఎలాగైనా వీళ్ళని చంపేయాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఇక్కడ నుంచి ఇక వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు కదా. ఈలోపు మాత్రం ఎలాగైనా అబ్బాయి వాళ్ళని ఇంటికి తీసుకురావాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు. ఈలోపు తెల్లారిపోతుంది కదా. గౌరీ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది, ఎలాగైనా జాబ్ కావాలని చెప్పేసి బాధపడుతుండగా శంకర్ వస్తాడు. ఏమైంది గౌరీ గారు అలా డల్గా ఉన్నారు? ఏం లేదు శంకర్ గారు, ఇక నేను ఖాళీగా ఉంటున్నా, జాబ్ సర్చింగ్ కోసం అని చెప్పేసి ఎక్కడ చూసినా జాబ్ రావట్లేదు. ఓస్ అంతే కదా, ఇప్పుడు చూడండి మీరు ఇట్ట అనుకుంటారో లేదు, అలా జాబ్ తగిలిపోతుందిలే అని చెప్పేసి అంటుండగా, ఏంటండి మీరు అనగానే జాబ్ వస్తుందా ఏంటి? అవునండి, ఇక ఈ శంకర్ మాట, ఆ శంకర్ అదే పైలోకంలో శంకర్ వాక్ అన్నమాట అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు. ఇక మరోవైపు రాకేష్ ఇక అభి దగ్గరకు వస్తాడు. అభి రాకేష్కి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. నా తల్లిదండ్రులను ఇన్ని రోజులు ఇక దగ్గరకు వచ్చినా కూడా నా మూర్ఖత్వంతో వాళ్ళని దూరం చేసుకున్నాను చెప్పేసి బాధపడుతూ ఉండగా ఈలోపు హాల్లో జెండితో ఈ విధంగా అంటూ ఉంటాడు, ఫ్రెండ్ ఎలాగైనా సరే అమ్మ నాన్నల్ని ఇక్కడికి తీసుకురావాలి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, అమ్మ నాన్నలు ఇక్కడికి రావాలని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే రాకేష్, ఒకవేళ ఇక్కడికి గౌరీ శంకరులు వస్తే ఇక నేను చేసే ప్రతి ఒక్క పని అడ్డుపడతారు, అయినా ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, మా ఫ్యామిలీ విషయంలో నీకు అనవసరం అని చెప్పేసి జెండి ఈ విధంగా రాకేష్కి వార్నింగ్లా చెప్తూ ఉంటారు. వాళ్ళు మనతో పాటుగా ఇక్కడే కలిసి ఉండాలి,
ఏదో ఒకటి జాబ్ పేరుతో చెప్పి ఆ సాకుతోని వాళ్ళు మనతో ఉండేలా చేద్దాం ఫ్రెండ్ అని చెప్పేసి ఈ విధంగా అభి జెండికి చెప్తూ ఇక మరోవైపు జెండి ఆలోచించి నువ్వు అనుకున్న ప్రకారంగా మీ అమ్మ నాన్నల్ని ఇక్కడ తీసుకురాగా నేను వద్దంటాను అబ్బాయి ఇక ఆ గడియ ఇప్పుడు వచ్చింది అనుకున్నాలే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా సరే మామయ్య ఎలాగైతేంది ఎలాగైనా అమ్మా నన్ను తీసుకొద్దామని చెప్పేసి ఈ విధంగా బయలుదేరుతుండగా గౌరీ జాబ్ కోసం అని చెప్పేసి శంకర్తో మాట్లాడుతుండగా శంకర్ ఇక మీరు జాబ్ అనగానే కారు వేసుకొని వచ్చి జాబ్ ఇస్తాను అని చెప్పేసి అంటారా ఏంది అని చెప్పేసి ఈ విధంగా శంకర్ అంటున్నారు మీకు జాబ్ కావాలంటే జాబ్ సర్చింగ్ కోసం అలా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఈ విధంగా అంటుండే లోపు నిజంగానే జెండి వస్తాడు జెండి వచ్చేసరికి అలా వెంటనే జెండిని కూర్చోమని చెప్పేసి అంటుండగా ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పేసి జెండి శంకర్ని అడుగుతుండగా ఏం లేదు ఇక తినకట జాబ్ కావాలట జాబ్ కోసం అని ఇక ఊరంతా తిరగాల అని చెప్పేసి బాధపడుతోంది అని చెప్పేసి అంటుండగా అప్పుడు జెండి మనసులో ఇక దేవుడు దారి చూపించని చెప్పేసి అనుకుంటగా నీకు జాబ్ కావాలి అంతే కదా అని చెప్పేసి జెండి అంటూ అవును సార్ అని చెప్పేసి జెండితో ఈ విధంగా గౌరీ అంటుండగా ఇక మన కంపెనీలోనే నీకు జాబ్ ఇస్తానని చెప్పేసి జెండి మాటలకు ఆశ్చర్యంగా ఇక హ్యాపీగా చూస్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ సార్ ఇక మీరు ఇలా వచ్చి నిజంగానే నాకు జాబ్ ఇస్తానంటే చాలా చాలా సంతోషంగా ఉంది అయినా నిజంగానే నేను ఏదో కార్ వేసుకొని వస్తే జాబ్ ఇస్తారని అననో లేదో నిజంగానే కార్ వేసుకొని జాబ్కు చూసావా నా మాట ఆ శంకర్ లాగా అబ్బా మీరు అనగానే వచ్చిందా ఏంటి అయినా నా జాబ్ టాలెంట్ చూసి వాళ్ళు నాకు జాబ్ ఇస్తారులేండి అని చెప్పేసి గౌరీ అంటూ ఉంటుంది సర్లేండి ఇక నేను బయలుదేరుతానని చెప్పేసి జెండి ఇంటికి బయలుదేరుతారు ఏమన్నా ఫ్రెండ్ అమ్మ ఒప్పేసుకుందా జాబ్ ఇస్తానంటే అని చెప్పేసి ఇక అబ్బాయి అక్కి అడుగుతుండగా నువ్వన్నట్టుగానే మన ఆఫీస్లో జాబ్ ఇస్తానని చెప్పేసి అనేసరికి నిజంగానే వాళ్ళు ఒప్పేసుకున్నారు రేపు మీ అమ్మ మన ఇంట్లో అడుగు పెట్టబోతుంది అని చెప్పేసి ఈ విధంగా జెండి అబ్బాయికి ఇక అక్కికి చెప్తుండగా చాలా సంతోషపడుతూ ఉండగా రాకేష్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటా చాలా సంతోషంతో ఎస్ అని చెప్పేసి థ్యాంక్ యూ ఫ్రెండ్ అని చెప్పేసి జెండిని అక్కి అబ్బి హక్ చేసుకుంటారు ఎలా అయితేంది ఫ్రెండ్ అమ్మ నాన్న మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టున్నారు ఇక మనకు రోజంతా పండుగే ఆ దీపావళి పండుగలాగా అని చెప్పేసి అంటుండగా ఈలోపు రాకేష్ మనసులో అసలు ఇది జరగదు గౌరీ శంకర్లు ఇక్కడికి రాకూడదు వాళ్ళ ప్రాణాలు తీసేయాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉండగా ఈలోపు సరే మీరు ఇక ఆఫీస్కి బయలుదేరదాం చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే ఇక ఈ విధంగా రాకేష్తో అంటూ ఉంటాడు ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు ఇక నువ్వు ఏది ఆలోచించినా నీ ఆటలు సాగవు రాకేష్ నువ్వు పిల్ల కాకివి అయినా ఈ పిల్ల కాకి అసలు కాకే పైలోకంలో ఉంది ఈ పిల్ల కాకి ఏం చేయగలదు మా శంకర్ని అదే ఆర్యవర్ధని ఏం చేయలేదు ఈ పిల్ల కాకి ఇప్పుడు రియల్ ఎంట్రీతో ఆ ఆర్యవర్ధన్ ఈ ఇంట్లో అడుగు పెట్టే సమయం వచ్చింది ఇక అసలు కాకే పైలోకంలో ఉంది ఈ పిల్ల కాకి ఆఫ్టర్ అని చెప్పేసి రాకేష్తో జెండి విధంగా అంటూ ఉంటాడు ఇక మరోవైపు ఆఫీస్కని రెడీ అవుతూ ఉంటుంది ఇక రియల్ ఎంట్రీతో ఆర్యను మళ్ళీ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టబోతున్నా చూద్దాం ఏం జరగబోతుంది ఫుల్ ఎపిసోడ్ కంటే కామెంట్ చేయండి